మంచిది. ఈ సమయాన్ని బట్టి తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 5వ వచనము మనం చదువుకుందాం. దయచేసి ప్రతి ఒక్కరు కూడా తీసి చూడండి. నేను చదువుతాను. ప్రతి ఒక్కరు కూడా పైకి భక్తి కలిగిన వారి వలె ఉండి దాని శక్తిని ఆశ్రయించిన వారునై ఉందురు. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు మనతో మాట్లాడును గాక. దేవుడు మనల్ని దర్శించి తన కృపలో నిలబెట్టును గాక. ఈరోజు దేవుడు మనతో మాట్లాడబోయే అంశం ఏంటంటే శక్తి లేని భక్తి. చెప్పండి, శక్తి లేని. ఈరోజు చాలామంది భక్తులుగా కనబడుతున్నారు, అంతే. దేవుని సన్నిధికి వస్తున్నారు, దేవుని సన్నిధిలో కూర్చుంటున్నారు, వాక్యం వింటున్నారు, శ్రద్ధగానే వింటున్నారు. కానీ దేవుని సన్నిధిలో ఎంత భక్తి చేస్తున్నప్పటికీ ఆ భక్తిలో ఉండే శక్తి వారికి ఎంత మాత్రం ఉపయోగపడట్లేదు. శక్తి లేని భక్తిగానే ఉండిపోతుంది పరిస్థితి. అందుకే శ్రమలు వచ్చినా, శోధనలు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా తట్టుకోలేని పరిస్థితి. చాలామంది అయితే దేవుణ్ణి విడిచిపెట్టేసే భ్రష్ట హృదయంలోనికి వెళ్ళిపోతున్నారు, లోకంలో కలిసిపోతున్నారు, దేవుణ్ణి విడిచిపెట్టే భ్రష్ట హృదయానికి అప్పగించబడుతున్నారు. చాలామంది ఇంకెందుకింత భక్తి చేసినా మనకి ఏమీ కూడా సహాయం అందట్లేదన్న ఆలోచనతో చాలామంది లోకంలో కలిసిపోయినట్టు వారు బోల్డు మంది ఉన్నారు. ఎందుకు ఇలా జరుగుతుంది? దేవుడు అన్యాయస్తుడు కాడు కదా. దేవుడు సహాయము మనకు ఎందుకు అందట్లేదు? ఈరోజు భక్తులు అనబడిన వారికి ఎందుకు దేవుని సహాయం అందట్లేదు? పరిశుద్ధాత్మ దేవుడు ఎందుకు వారిని ఆదరించట్లేదు? ఎందుకు వారికి సహాయం చేయట్లేదు అన్నది మనం చూస్తే ఈరోజు చాలామంది జీవితాల్లో రక్షణ లేదు. ఏం లేదు? చెప్పండి, చెప్పాలి. ఏమి లేదు నాన్న? రక్షణ పొందిన వారు ఎంతమంది ఉన్నారు? చేతులు పైకెత్తండి. రక్షణ పొందాము అని చెప్తున్నారు కదా. అయితే నేను ఒక విషయం చెప్తాను. రక్షణ పొందితే దేవుని సహాయం అందాలి, శక్తివంతులుగా ఉండాలి మీరు. మరి రక్షణ పొంది కూడా శక్తివంతులుగా ఎందుకు లేరంటే మీరు కేవలం బాప్తిసం తీసుకున్నారంతే, రక్షణ పొందలేదు. ఇది గుర్తుంచుకోండి. రక్షణ పొందలేదు, బాప్తిసం మాత్రమే తీసుకున్నారు. బాప్తిసము రక్షణ ఒకటి కాదు. చాలామందికి తెలియని విషయం ఇది ఒకటే. ఈరోజు క్రైస్తవులు అనబడిన వారు భ్రమంలో ఉండడానికి కారణం, వారు దేవుని శక్తిని ఆశ్రయించకపోవడానికి కారణం, దేవుని మహిమతో నింపబడకపోవడానికి కారణం ఏమిటి అంటే రక్షణకు దూరంగా ఉండడం. రక్షణకు దూరంగా ఉండడం. రక్షణ బాప్తిసం ఒకటి కాదు. ఈరోజు రక్షణ ఎంతమంది తీసుకున్నారంటే బాప్తిసాన్ని రక్షణ అనుకుని చేతులు పైకెత్తారు. రక్షణ అంటే బాప్తిసం కాదండి. రక్షణ అనేది హృదయానికి సంబంధించింది. బాప్తిసం అనేది శరీరక్రియ. చెప్పండి, ఏ క్రియది? శరీరక్రియ. బాప్తిసము వేరు, రక్షణ వేరు. కాబట్టి ఈరోజు ఎందుకు దేవుని శక్తిని మనం ఆశ్రయించలేకపోతున్నాం, ఆ శక్తిని ఎందుకు పొందుకోలేకపోతున్నాం అన్నది ఒక్కసారి ఆలోచన చేద్దాం. స్తోత్రం చెప్పాలి గట్టిగా. హల్లెలూయా. చాలామంది యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి రావడానికి కారణం ఇహలోక సంబంధమైన కార్యాలు. ఈ లోక సంబంధమైన వాటిని బట్టి మనము దేవుణ్ణి ఆరాధిస్తున్నాం కాబట్టి, దేవుని సన్నిధికి వచ్చి సత్యాన్ని తెలుసుకుని సత్యానికి చోటు ఇవ్వకుండా, హృదయంలో ప్రభువుని ప్రతిష్ఠించకుండా మనము మన ఇష్టానుసారమైన భక్తి చేస్తున్నాం కాబట్టి, మన ఇష్టానుసారంగా మనం దేవుని సన్నిధిలో కనబడుతున్నాం కాబట్టి ఈరోజు భక్తి ఉంది కానీ శక్తి లేదు. దేవునికి మహిమ కలుగును గాక. అర్థమవుతుందా? ఏముంది చెప్పాలి. ఏముంది నాన్న? భక్తి ఉందా అంటే ఉంది, అందరి దగ్గర ఉంది. ప్రార్థన చేస్తారు, వాక్యం వింటారు, సన్నిధికి వస్తారు, కానుకలు ఇస్తారు, పాటలు పాడతారు, ఆరాధనలో పాల్గొంటారు. ఇవన్నీ కూడా భక్తికి సంబంధించినవే. కానీ భక్తి చేస్తున్నాం కానీ దాని శక్తిని ఎందుకు పొందుకోలేకపోతున్నాం? భక్తి చేస్తున్నప్పుడు శక్తిమంతులుగా ఉండాలి కదా. భక్తి చేస్తున్నప్పుడు శక్తిమంతులుగా మనం నడిపించబడాలి కదా.
మరి ఎందుకని మనము ఆ శక్తిని పొందుకోలేకపోతున్నాం? ఎందుకు బలహీనులం అయిపోతున్నాం? చిన్న శోధన వచ్చేసరికి బలహీనులం అయిపోతున్నాం, చిన్న కష్టం వచ్చేసరికి బలహీనులం అయిపోతున్నాం, చిన్న ఇబ్బంది వచ్చేసరికి తట్టుకోలేక త్రొట్టిల్లిపోతున్నాం. అసలు కారణం ఏమిటి అంటే శక్తి లేదు. శక్తి లేదు, శక్తిహీనులం. స్తోత్రం చెప్పాలి. శక్తిహీనులం అయిపోయాం కాబట్టే పడిపోతున్నాం. దానికి కారణం రక్షణ పొందకపోవడమే. రక్షణ అంటే బాప్తిస్మం కాదు. మీలో ఎంతమంది రక్షణ పొందారంటే చేతులు పైకెత్తారు, అది బాప్తిస్మమే, రక్షణ కాదు. రక్షణ వేరు, బాప్తిస్మం వేరు. ఆ విషయం నేను మీకు ఇప్పుడు చెప్తాను, జాగ్రత్తగా వినండి. రక్షణకి బాప్తిస్మానికి తేడా ఏంటో చెప్తాను. ఎందుకు ఈరోజు మనము భక్తి చూపిస్తున్నా కూడా శక్తిమంతులుగా ఎందుకు ఉండలేకపోతున్నామో ఈరోజు మనం చూసుకోవాలి. అందుకని ఇక్కడ అంటున్నాడు తిమోతి పత్రికలో 3:5 అంటున్నాడు, 2 తిమోతిలో, పైకి భక్తి గలవారి వలె ఉండియు దాని శక్తిని ఆశ్రయించలేని వారునై ఉన్నారు, ఇట్టి వారికి విముఖుడవై ఉందుము. చూసారా, శక్తిని ఆశ్రయించట్లేదు. ఈరోజు దావీదు ప్రార్థన చేస్తున్నాడు. దావీదు ప్రార్థన చేసినప్పుడు దేవుడు అంటున్నాడు, అతన్ని ఎదుర్కొంచు, నేను నీకు జయమిస్తానంటున్నాడు. బాలుడైన టైంలో కూడా గొల్యాతుని చంపగలిగాడంటే అతని భక్తిలో శక్తి పొందుకున్నాడు కాబట్టి, అభిషేకం పొందుకున్నాడు కాబట్టి, దేవుడు అతనికి తోడుగా ఉన్నాడు కాబట్టి విజయాలు ఇచ్చాడు. గొప్ప గొప్ప విజయాలు దావీదుకు అనుగ్రహించబడ్డాయి. మరి అలాగే సంసోను కూడా దేవుని సన్నిధిలో సింహాన్ని 2గా చీల్చేశాడు. ఒక కొదమ సింహాన్ని 2గా చీల్చేశాడు. ఒక పచ్చి గాడిద దవడ ఎముకతో 1000 మందిని సంహరించి శవాల గుట్టలను అక్కడ పెట్టాడు శత్రువు ఫిలిష్తీయులను. మరి ఈరోజు మనం ఎందుకని మన శత్రువుని ఎదిరించలేకపోతున్నాం? మన శత్రువుని ఎందుకు ఎదిరించలేక శక్తిహీనులుగా కనబడుతున్నాం? అపవాదిని ఎందుకు మనము జయించలేకపోతున్నాం? కారణం దేవునితో మనకి సరైన సహవాసం లేదు కాబట్టి, దేవునితో మనం నడిపించబడలేకపోతున్నాము కాబట్టి. నేను విస్తారంగా ఏం చెప్పను కానీ సింపుల్గా 4 మాటలు చెప్తాను, నోట్ చేసుకోండి. స్తోత్రం చెప్పాలి గట్టిగా. రక్షణ అనేది దేనికి సంబంధించిందంటే హృదయానికి సంబంధించింది అనండి. బాప్తిస్మము రక్షణ ఒకటి కాదు. రక్షణ అనేది హృదయానికి సంబంధించింది. చూడండి, రోమాపత్రిక 10వ అధ్యాయము 8వ వచనం. రోమపత్రిక 10వ అధ్యాయము 8వ వచనం అందరూ తీయండి. ఇక్కడ ఈ మాట ఇలా రాయబడి ఉంది, చదువుతున్నాను. అది ఏమని చెప్పుచున్నది? వాక్యము నీ యొద్దను, నీ నోటను, నీ హృదయములోనే ఉన్నది, అది మేము ప్రకటించు విశ్వాసవాక్యమే. ఏం వాక్యం అది? విశ్వాసవాక్యమే. తర్వాత నెక్స్ట్, అదేమనగా యేసు ప్రభువునని నీ నోటితో ఒప్పుకుని దేవుడు మృతులలో నుండి ఆయనను లేపినని నీ హృదయమందు విశ్వసించిన ఎడల నీవు రక్షించబడుదువు. ఇది రక్షణ. రక్షణ దేనికి సంబంధించినది? హృదయానికి సంబంధించినది. ఇప్పుడు రక్షణ ఎలా వచ్చింది నీకు అంటే జాగ్రత్తగా విను. యేసుక్రీస్తు నిజమైన దేవుడని నువ్వు నమ్మాలి మొట్టమొదటిగా. ఓకే, యేసుక్రీస్తు ప్రభువు వారు ఈ లోకానికి నా నిమిత్తము వచ్చి మానవాళి ప్రతి పాపమును తీసివేయడానికి, మానవాళి యొక్క శాపమును కొట్టివేయడానికి, మానవాళిని విమోచించడానికి, రక్షణ అనుగ్రహించడానికి ఆయన ఈ లోకానికి వాక్యమయ్యున్న దేవుడు, సృష్టికర్త అయిన దేవుడు మానవ శరీరాన్ని ధరించుకుని ఈ లోకానికి వచ్చి 33.5 సంవత్సరాలు జీవించి ఆయన మా అందరి కొరకు అనగా మానవ జాతి విమోచనము కొరకు ఆయన అడ్డకొయ్య మీద, నిలువు కొయ్య మీద, 3 మ్రేకుల మీద వేలాడి చనిపోయి సమాధి చేయబడి 3వ దినమున దేవుని మహాశక్తిని బట్టి మృతులలో నుండి లేపబడ్డాడు అని నమ్మి ఆయన్ని నీ హృదయంలో ప్రభువుగా ప్రతిష్ఠించడం ద్వారా నువ్వు రక్షణ పొందుతావు. ఇది రక్షణ అనేది విశ్వాస సంబంధమైన క్రియ. అర్థమవుతుందా? రక్షణ అనేది దేనికి సంబంధించింది? విశ్వాసము. ఇప్పుడు విశ్వాసము ద్వారా నువ్వు యేసుక్రీస్తు ప్రభువు వారిని నీ నోటితో ఒప్పుకొని, యేసు నా కోసం వచ్చాడని, నా పాపముల నిమిత్తమై బలి అయిపోయాడని, ఆయన మృతులలో నుండి 3వ దినమున తిరిగి లెగిశాడని నువ్వు ఒప్పుకోవాలి నోటితో. ఇది మొదటి విషయం. 2, నీ హృదయములో ఆయన్ని ప్రభువుగా ప్రతిష్ఠించాలి. ఎలాగా? హృదయములో ఆయన్ని ఎలా ప్రతిష్ఠించాలి? ప్రభువుగా ప్రతిష్ఠించాలి.
ఎప్పుడైతే ఆయన నీ హృదయంలో ప్రభువుగా ప్రతిష్ఠించావో అప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తాడంటే నీ హృదయంలో ఉన్న ప్రతి పాపాన్ని ఒప్పింపజేసి బయటికి తీసుకొస్తాడు. ఎందుకంటే ఆయన హృదయంలోనికి, నీ హృదయంలోనికి ఆయన ప్రభువుగా రావాలి అంటే ముందు నీ హృదయం ఖాళీ చేయబడాలి. మరి ఖాళీ చేయబడకుండా నీ హృదయంలో ఏముందంటే పాపం ఉంది. నీ హృదయంలో పాపం ఉంది. నీ హృదయము పాపముతో నింపబడి ఉంది. హౌస్ఫుల్ అయిపోయింది నీ హృదయము పాపముతో. మరి ఎప్పుడైతే ఆ పాపము బయటకు వస్తుందో అప్పుడు నీ హృదయం ఖాళీ అవుతుంది. ఎప్పుడైతే నీ హృదయం ఖాళీ అవుతుందో అప్పుడు ఆయన నీ హృదయంలోనికి ప్రభువులా వచ్చి ప్రతిష్ఠించబడతాడు. అర్థమవుతుందా? ప్రభువుగా ప్రతిష్ఠించాలి ఆయన్ని. నీ హృదయం ఖాళీ చేయబడాలి. అయితే ఈరోజు మనము శక్తి లేకుండా బ్రతకడానికి కారణం ఏమిటంటే కేవలము ఈ లోక సంబంధమైన ఆశీర్వాదాలు వెతుకుచూ దేవుని దగ్గరికి వస్తున్నాం కాబట్టి, ఈ లోక సంబంధమైన వాటిని పొందుకోవాలన్న ఒక తాపత్రయముతో శరీరానికి స్వస్థత, కుటుంబంలో నెమ్మది, సమాధానము, ఈ లోకములో ఉన్నతమైన జీవితము, ఆశీర్వాదము, ఐశ్వర్యము, నెమ్మది ఇవన్నీ పొందుకోవాలి, కొదువులన్నీ తీర్చబడాలి. అందుకు యేసు ప్రభు అద్భుతాలు చేస్తున్నాడని చెప్పేసి ఆయన సన్నిధికి వచ్చి కూర్చుంటున్నాం. గర్భఫలం లేని వారు గర్భఫలం అడుగుతున్నారు, జాబులు లేని వారు జాబులు అడుగుతున్నారు, ఏమండి, వివాహం కాని వారికి వివాహం కావాలని ప్రార్థన చేస్తున్నారు, ఇల్లు లేని వారు ఇల్లుల కోసం ప్రార్థన చేస్తున్నారు. ఇంకా ఈ లోకంలో ఏవే అవసరాలు ఉన్నాయో అవసరాలను బట్టి ప్రార్థన చేస్తున్నారు. కానీ దేవుని సన్నిధిలో అసలు సత్యం అనే దాన్ని వెతకట్లేదు. రక్షణ కోసం అనేది ప్రయాసపడట్లేదు. రక్షణ కోసం అనేది ఎవరు కూడా ఆలోచించట్లేదు. రక్షణ పొందాలి నేను, ఆయన నా కోసము, నా రక్షణ కోసము, నా ఆత్మను రక్షించడం కోసం వచ్చాడు, ముందు దీనికోసం ఆలోచించాలి అని ఎవరూ ఆలోచించట్లేదు. అందుకని భక్తి ఉంది కానీ శక్తి లేదు ఈరోజు క్రైస్తవులకి. ఆది అపోస్తుల గురించి మనం చూసుకుంటే ఆది అపోస్తులు దేవుని సన్నిధిలో దేవుణ్ణి ఆరాధించేవారు, చాలా బలంగా ఆరాధించేవారు. వాళ్ళ గురించి ఒక మాట రాయబడి ఉంది, వారు కూడి ఉన్న చోటు కంపించెను అని ఉంటుంది వాక్యం. వారు కూడి ఉన్న చోటు ఎలా ఉండేదట? కంపించేదట. వారు దేవుని నామములో చిన్న విజ్ఞాపన చేస్తే పరిశుద్ధాత్మ దేవుడు అక్కడ అద్భుతాలు చేసేసేవాడు, గొప్ప గొప్ప కార్యాలు చేసేవాడు. కానీ వారు ఎప్పుడూ కూడా ఇహలోక సంబంధమైన వాటి మీద దృష్టి పెట్టలేదు. కైసర్ కావచ్చు, లేకపోతే హేరోదు కావచ్చు, ఇంకా చాలామంది మతాధిపతులు కావచ్చు, ఆదిమ క్రైస్తవుల్ని చాలా చిత్రహింసలు పెట్టారు. చాలా చిత్రహింసలు పెట్టారు. మామూలు చిత్రహింసలు కాదు. ఒక నీరో చక్రవర్తి క్రైస్తవులందరినీ పోగేసి ఒక బహిరంగ స్థలంలో స్తంభాలకు కట్టేసి వారి మీద తారు పోసాడు. తారు పోసి వారికి అగ్ని అంటించాడు. ఎప్పుడైతే తారు పోసి అగ్ని అంటించాడో వారు సజీవ దహనము చేయబడ్డారు. వారు అలా కాలిపోతూ ఉండగా ఆ వెలుగులో నీరో చక్రవర్తి భోజనం చేసి ఆనందించేవాడట. ఆ వెలుగులో, వాళ్ళు కాలిపోతున్న వెలుగులో. చూడండి ఎంత దారుణమో, ఎంత చిత్రహింసలు పెట్టాడో. తారు ఎందుకు పోసేవాడంటే ఆ తారు పోయడం వలన వారు కాలడం అనేది నిలబడి కాలుతుంది తారు. వాళ్ళ కేకలు పెడతారేమో చూద్దాం, ఏడుస్తారేమో చూద్దాం. ఆ ఏడ్చి తారు పోస్తున్నప్పుడు ఆ బాధ భరించలేక యేసు మాకు వద్దు అంటారేమో అని చూద్దాం, యేసు రక్షకుడు కాదంటారేమో చూద్దామని చెప్పేసి వారు చిత్రహింసలు పెట్టేవారు. కొంతమందిని సింహాల భూమిలో పాడేశారు, కొంతమందిని చర్మం ఒలిసేశారు, కొంతమందిని రంపాలతో కోసేశారు, కొంతమందిని కాగుచున్న నూనెలో వారిని దింపేశారు. అయినప్పటికీ కూడా యేసే రక్షకుడు అని చెప్పేసి దేవుణ్ణి బట్టి సంతోషించారు తప్ప ఆ శ్రమలను బట్టి వారు కృంగిపోలేదు, ఆ శ్రమలను బట్టి వారు త్రొట్టిల్లిపోలేదు, ఆ శ్రమలను బట్టి దేవునికి అవమానకరంగా వారు మాట్లాడలేదు. కారణం ఏంటో తెలుసా? వారు శక్తిమంతులు. చెప్పండి, వారు ఏ స్థాయిలో ఉన్నారు? ఇప్పుడు భక్తితో కూడిన శక్తి కలిగిన వారు ఉన్నారు. ఈరోజు చిన్న శ్రమ వస్తే ఎందుకు బ్రతకాలి అనుకుంటున్నాం మనం. చిన్న శోధన వస్తే ఇటువంటి జీవితం అవసరమా అనుకుంటున్నాం మనం. ఇలాంటి బ్రతుకు అవసరమా అనుకుంటున్నాం మనం. చిన్న శోధనకి కానీ చిన్న శ్రమకు కానీ మనం తట్టుకోలేకపోతున్నాం. కారణం ఏంటంటే శక్తి లేదు. కారణం ఒకటే, నీవు
యేసుక్రీస్తు ప్రభు రక్తంలో కడగబడలేదు. యేసుక్రీస్తు ప్రభు రక్తంలో కడగబడిన ప్రతి ఒక్కరూ శక్తిమంతులే. గుర్తుంచుకోండి, యేసుక్రీస్తు రక్తంలో కడగబడిన ప్రతి ఒక్కరు కూడా ఎవరో తెలుసా? శక్తిమంతులు, బలవంతులు, దేవుని సన్నిధిలో ఆత్మమూలముగా నడిపించబడుతున్నవారు, అభిషేకముతో నింపబడుతున్నవారు యేసు రక్తంలో కడగబడిన ప్రతి ఒక్కరు కూడా. అసలు సంఘం అంటే ఏంటనుకుంటున్నారు? దేవుని సంఘము అంటే అర్థం ఏమిటి? సంఘం అంటే ఏంటో తెలుసా? యేసు రక్తంలో కడగబడిన వారని అర్థం సంఘం అంటే. సంఘాన్ని దేనితో కొన్నాడు ఆయన? ఆయన రక్తమిచ్చి సంపాదించిన సంఘం. చెప్పండి, ఏ సంఘం ఇది? చెప్పాలి. ఆయన రక్తమిచ్చి సంపాదించాడు ఈ సంఘాన్ని. దేవుడు తన సురక్తమిచ్చి సంపాదించిన సంఘం అని రాస్తుంది అపోస్తల కార్యములో. ఇప్పుడు రక్తమిచ్చి సంపాదించిన సంఘం ఎంత శక్తివంతమైన సంఘముగా ఉండాలో తెలుసా? ఎంత శక్తిని ఆశ్రయించి ఉండాలో తెలుసా? లోకాన్ని ఎంతగా దేవుని వైపుకు నడిపించాలో తెలుసా? సంఘం అంటే వెలుగు, లోకానికి వెలుగు. సంఘం అంటే లోకానికి ఉప్పు. లోకము చీకటితో ఉంది, చీకటి కమ్ముకుని ఉంది. మరి సంఘం ఏం చేయాలి? వెలుగు కాబట్టి లోకాన్ని వెలిగించాలి. ఒక్క వాక్యం చూపిస్తాను చూడండి. యెషయా గ్రంథము 60వ అధ్యాయము 1 కానించి చూడండి. యెషయా గ్రంథము 60వ అధ్యాయం 1 కానించి. నీకు వెలుగు వచ్చి ఉన్నది, లెమ్ము తేజరిల్లుము, యెహోవా మహిమ నీ మీద. చెప్పండి, ఎవరి మీదకి వచ్చింది ఇప్పుడు వెలుగు? సంఘముతో మాట్లాడుతున్నాడు దేవుడు. యెషయా గ్రంథము గురించి ఒక మాట చెప్తాను మీకు ముందు. యెషయా ఎన్ని అధ్యాయాలు ఉన్నాయి తెలుసా? 66 అధ్యాయాలు ఉంటాయి. యెషయా పుస్తకంలో ఎన్ని అధ్యాయాలు ఉంటాయి? ఓకే. పరిశుద్ధ గ్రంథంలో ఎన్ని పుస్తకాలు ఉన్నాయి? 66 పుస్తకాలు. యెషయా గ్రంథంలో ఎన్ని అధ్యాయాలు ఉన్నాయి? 66 అధ్యాయాలు. మీరు గమనించండి. యెషయా బుక్ని ఏమంటారో తెలుసా? మినీ బైబిల్ అంటారు. యెషయా పుస్తకాన్ని ఏమంటారు? మినీ బైబిల్ అంటారు. ఎందుకో తెలుసా? యెషయా గ్రంథంలో సృష్టి ప్రారంభం ఉంది. సృష్టి ప్రారంభం గురించి రాయబడి ఉంది. అలాగే సృష్టి అంతము గురించి రాయబడి ఉంది. అలాగే నూతన సృష్టి గురించి రాయబడి ఉంది. పరిశుద్ధ గ్రంథం ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు ఏమేమైతే రాయబడి ఉన్నాయో అవన్నీ యెషయా గ్రంథంలో లిఖితముగా, అంటే గుప్తముగా, చాలా గుప్తముగా లిఖితము చేయబడి ఉన్నాయి. అందుకని దాన్ని యెషయా గ్రంథాన్ని మినీ బైబిల్, చిన్న బైబిల్ అంటారు. నిజంగా యెషయా పుస్తకం ఒక్కటి చదివితే నీకు బైబిల్ అంతా కూడా షార్ట్కట్లో అర్థమైపోతుంది. షార్ట్కట్లో అర్థమైపోతుంది యెషయా పుస్తకం ఒక్కటి చదివితే, 66 అధ్యాయాలు నువ్వు చదివితే. అందుకని ఇక్కడ ఈ 60వ అధ్యాయంలో మాట్లాడుతున్న మాట సంఘానికి పోల్చబడిన మాట, లోకానికి పోల్చబడిన మాట. ఈ మాట ఒకసారి మనం చూద్దాం. చూడండి, మరొకసారి ఆ మాటలు చదువుదాం. నీకు వెలుగు వచ్చి ఉన్నది, లెమ్ము తేజరిల్లుము, యెహోవా మహిమ నీ మీద ఉదయించెను. రైట్. తర్వాత చూడుము, భూమిని కట్టిక చీకటి కమ్ముచున్నది, కట్టిక చీకటి జనములను కమ్ముచున్నది. యెహోవా నీ మీద ఉదయించుచున్నాడు, ఆయన మహిమ నీ మీద కనబడుచు. ఇప్పుడు చెప్పండి, భూమిని ఏం కమ్ముకుంటుంది? భూమిని ఏం కమ్ముకుంటుంది అంటే లోకాన్ని కట్టిక చీకటి కమ్ముకుంటుంది. లోకమంతా చీకటిమయమైపోతుంది. అందుకనే సంఘంతో అంటున్నాడు, మీరు లోకానికి వెలుగై ఉన్నారని, మీరు లోకానికి వెలుగై ఉన్నారని. కానీ ఇప్పుడు సంఘం ఏం చేస్తుందో తెలుసా? చీకటిలో సంచరిస్తుంది, చీకటిలా బ్రతుకుతుంది, భయంకరమైన పరిస్థితుల్లోనికి వెళ్ళిపోతుంది. సంఘమే ఇంకా చీకటిలో ఉంది, సంఘమే ఇంకా హీనమైన స్థితిలో ఉంది, సంఘమే ఇంకా దారి తెలియని పరిస్థితుల్లో ఉంది, సంఘమే ఇంకా దిక్కుతోసలేని స్థితిలో ఉంది, సంఘమే ఇంకా ఏం తొయ్యలేని పరిస్థితిలో ఎటు వెళ్ళాలో దారి తెలియక అయోమయపు స్థితిలో పడిపోయింది సంఘం ఈ రోజున. కారణం ఏమిటి అంటే సంఘమునకు శక్తి లేదు. కారణం ఏమిటి అంటే సంఘం ఇంకా యేసు రక్తంలో కడగబడలేదు. ఈరోజు నీ యొక్క భయంకరమైన పరిస్థితులకు, నీ శక్తిహీనతకు కారణం ఈ పాపమే. పాపములు కడగబడలేదు, దేవుని నామములో అవి మొత్తబడలేదు, దేవుని నామములో అవి పిండబడలేదు, దేవుని నామములో అవి పూర్తిగా తొలగిపోలేదు. యేసు రక్తముతో నువ్వు కడగబడలేదు గనక నువ్వు శక్తిహీనుడిగా ఉన్నావు. సంగమా గుర్తించు,
ఈరోజు శక్తి లేని భక్తి చెయ్యకు. భక్తి చేస్తున్నాం కానీ శక్తిహీనులం అయిపోయామే. భక్తి చేస్తున్నాము కానీ ఏమాత్రము కూడా పరిస్థితులు అర్థం కాకుండా ఉన్నవే. లోకమును కటిక చీకటి కమ్ముకుంటుంది. నీ మీద వెలుగు ఉదయించాలి. నీవు లోకానికి వెలుగై ఉండాలి. లోకానికి దారి చూపించాలి. చీకటిలో ఉన్న ప్రతి ఒక్కరిని కూడా దేవుని వైపుకు ఆకర్షించాలి. కానీ మనం ఏం చేస్తున్నామంటే ఆ చీకటిలోనికి ఇంకా త్రోయబడుతున్నాం. మీకు ఒక విషయం చెప్పనా? సంఘము అంటే అర్థం ఏంటో ఇంకొక మాట కూడా చెప్తాను. సంఘం అంటే లోకములో నుండి వేరు చేయబడినదనే అర్థం. పిలవబడిన వారు. సంఘం అంటే ఎవరు? పిలవబడిన వారు. ఎక్కడి నుండి ఎక్కడికి? లోకములో నుండి దేవుని సన్నిధికి పిలవబడిన వారు. అంటే లోకములో నుండి వేరు చేయబడిన వారు, లోకములో నుండి ప్రత్యేకించబడిన వారు, లోకములో నుండి సెపరేట్ అయి వచ్చిన వారు సంఘము అంటే. అర్థమవుతుందా? ఎంతమందికి అర్థమవుతుంది? సంఘము అంటే సపరేట్ చేయబడిన వారు. సంఘానికి లోకానికి ఇంకా సంబంధం లేదు. అదేంటి బ్రదర్, మనం లోకంలోనే ఉన్నాం కదా, లోకంలోనే జీవిస్తున్నాం కదా, లోకంలోనే బ్రతుకుతున్నాం కదా, మరి లోకంలో నుంచి సెపరేట్ అవ్వడం ఏంటి? లోకంలో నుంచి వేరు చేయబడటం ఏంటి? లోకంలో నుంచి వేరు చేయబడటం అంటే లోకపు ఆచారాల నుండి విడుదల పొంది పరిశుద్ధ గ్రంథమును అనుసరించి నడుచుకోవలసిన వారిగా ఉన్నాం. గుర్తుంచుకోండి. ఎలా ఉన్నాం ఇప్పుడు? ఎలా ఉన్నాం? లోకపు ఆచారాల నుండి విడిపించబడి, లోకపు ఆ పద్ధతుల నుండి, లోక మర్యాద నుండి మనము బయటకు వచ్చేసిన వారము యేసు రక్తంలో కడగబడి. మరి ఇప్పుడు యేసు రక్తంలో కడగబడిన మనకి ఒక సపరేట్ మార్గం ఉంది, ఒక ప్రత్యేకమైన మార్గం ఉంది. ఆ మార్గంలో ప్రయాణం చేయాలి, ఆ మార్గంలోనే నడవాలి. ఎలాంటి పరిస్థితులు వచ్చినా ఆ మార్గమును విడిచిపెట్టకూడదు. ఆ మార్గమును అస్సలు విడిచిపెట్టకూడదు. ఆ మార్గంలో నడిస్తే దేవుడు ఖచ్చితంగా సహాయం చేస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. మీరు గుర్తుంచుకోండి, ఇజ్రాయేలీలు ఐగుప్తు దేశం నుండి వచ్చిన తర్వాత 50 రోజులకి, ఇంకా 50 రోజుల ముందు, 50 రోజులు కూడా అవ్వలేదు, 40 రోజులకి ముందే అసలు కనాను దేశం 40 రోజుల్లో వెళ్ళిపోవచ్చు, 40 రోజుల్లో. కానీ దేవుడు 40 సంవత్సరాలు వారిని నడిపించాడు. 40 రోజులు ఎక్కడ, 40 సంవత్సరాలు ఎక్కడ? కనీసం ఒక సంవత్సరం కూడా కాదు, 40 సంవత్సరాలు. అయితే 40 రోజుల్లో వెళ్ళిపోవలసిన మార్గంలో ప్రయాణం చేస్తున్నారు వీళ్ళు, ఇజ్రాయేల్ ప్రజలు. మోషేతో దేవుడు మాట్లాడుతున్నాడు, ఇటొద్దు, ఇలా నడవండి అన్నాడు. ప్రభువా, ఇలాగ వెళ్తే చాలా సంవత్సరాలు పట్టేస్తుంది, ఇటు దారి మాకు తెలియదు, నేను ఇలాగే వచ్చాను, 40 రోజులు పట్టింది ఐగుప్తు దేశం రావడానికి, వీళ్ళని విడిపించడానికి, కాబట్టి ఇలా వచ్చాను, కాబట్టి ఇలా తీసుకుపోతాను, నాకు ఈ దారి బాగా తెలుసు, ఇలాగే వచ్చాను కదా, నేను వీళ్ళని విడిపించడానికి వచ్చాను కదా, కాబట్టి ఇలా వచ్చాను, కాబట్టి ఈ దారి అంటే వెళ్తే నాకు బాగా తెలుసు ప్రభువా, ఈ దారి గుండా తీసుకుపోతాను, ఇది నాకు నలిగిన దారి. నేను ఐగుప్తు నుండి పారిపోయినప్పుడు ఇలాగే వెళ్ళాను, మరలా ఐగుప్తు ఇజ్రాయేల్ ప్రజల్ని తీసుకురావడానికి నువ్వు వెళ్ళమన్నప్పుడు కూడా ఇలాగే వచ్చాను, కాబట్టి ఇది నాకు బాగా నలిగిన దారి, నాకు తెలిసిన దారి, ఇలా తీసుకెళ్తాను ప్రభు అంటే కుదరదు. ఎర్ర సముద్రము వయ అన్నాడంతే. స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా. చుట్టూ దారి, ఎర్ర సముద్రము చుట్టూ దారి, అటు పోవాల అన్నాడు. ఏం చెప్తారు ఇంకాక ఆయన దేవుడు, ఆయన ఎదురు చెప్పడానికి లేదు. ఏం చెయ్యాలా? ఇటు పోతారా పోరా అన్నాడు. ఇజ్రాయేల్ ప్రజలు అంటున్నారు, ఏంటయ్యా ఈ దారి అయితే 40 రోజుల్లో వెళ్ళిపోవచ్చు, ఫిలిప్తీల మార్గం గుండా చుట్టూ దారి అయినా ఈ ఎర్ర సముద్రం మార్గంలో వెళ్ళమంటున్నాడు ఏంటి? ఎర్ర సముద్రం ఉంటుంది అక్కడ, మనం ఏం చేయగలదుము అంటే, నాకేం తెలిసిన ఆయన, నేను కూడా ఇప్పుడే వింటున్నాను, దేవుడు చెప్పాడు వెళ్ళాలి, తప్పదు, ఎందుకంటే ఆయన దేవుడు కాబట్టి. ఆయన ఎదిరించగలదుమా? ఇలాగెళ్తే ఫిలిప్తీల మార్గం గుండా ఆకలేస్తే వాళ్ళని ఏదైనా అడిగితే పెడతారు, దాహం వేస్తే వాళ్ళ బావిలో నీళ్లు తాగొచ్చు. ఈ అరణ్యములో, ఈ యొక్క ఎడారిలో, ఈ యొక్క సముద్రపు మార్గంలో ఇన్ని సంవత్సరాల ప్రయాణంలో ఏం తినాలి, ఏం తాగాలి, ఏం కట్టుకోవాలి, అసలు ఏంటి మా పరిస్థితి, మోషే ఏంటి పరిస్థితి అని అడిగాడు. ఏమో నాకు తెలియదు, ఆయన నడమన్నాడు, నడండి అన్నాడు, అంతే. తిట్టుకుంటూ మూలుక్కుంటూ నడిచారు. దేవునికి మహిమ కలుగును గాక. ఎర్ర సముద్రం అడ్డొచ్చింది.
ఒక్కొక్కడు మాట్లాడడం మొదలుపెట్టారు. ఏదైనా అవకాశం వస్తే ఇంకా నోరు తెరిచేస్తాం కదా, మాట్లాడడం మొదలుపెట్టారు. ఏమంటున్నారంటే, నేను ముందే చెప్పాను కదా, ఈ మోషేని నమ్మకండ్రా బాబు, ఇతను పచ్చి మోసగాడు, మనల్ని విమోచించడానికి రాలేదు, మనల్ని చంపడానికి వచ్చాడు. ఐగుప్తులో చచ్చిపోతే మనమందరము కూడా అక్కడ పాతి పెట్టడానికి చోటు లేదని, ఇగో ఎర్ర సముద్రంలో మనల్ని శవాలని మొత్తం చేపలకి ఎర్రగా వేయడానికి మనల్ని ఇక్కడ తీసుకొచ్చాడు, మనల్ని చంపేయడానికే అని ఒకడు మాట్లాడడం మొదలుపెట్టాడు. వాడిని బట్టి ఇంకొకడు మాట్లాడుతున్నాడు, నిజమే అట్లా పోదుం కదా, ఈ మోషే దేవుడు అన్నాడు, అదన్నాడు, ఇదన్నాడు, మరలా ఇట్లు తీసుకొచ్చాడు, ఇప్పుడు ఇక్కడ పరిస్థితి ఏంటి అని అలాగా చూద్దాం అని కూర్చున్నారు. ఈలోగా రథాల చప్పుడు, గుర్రాల చప్పుడు వినబడుతుంది. గుర్రాలు చప్పుడు వినబడుతుంది, రథాల చప్పుడు వినబడుతుంది, పెద్ద ఊరు వినబడుతుంది. ఏమిటా అని చెప్పేసి అక్కడ పరిగెత్తుకుని వెళ్ళి చూస్తే 600 రథాలు వేసుకుని, గొప్ప సైన్యాన్ని వేసుకుని ఫరో వచ్చేస్తున్నాడండి వీళ్ళని చంపేయడానికి. వాడు ఒక్క ఉరుకునొచ్చి, అయిపోయింది మన బతుకు, ఇంక చచ్చిపోయాము, మనం మోసపోయాము, ఆ ఫరో దగ్గర ఉంటే ఆ బీరకాయలో, దోసకాయలో, వంకాయలో ఏయోడు తినేవాళ్ళము, కానీ ఇక్కడికి వచ్చి మొత్తం నాశనము, సావడం తప్ప ఇంకేమి లేదు, ముందుకెళ్తే నుయ్యి, వెనక్కి వెళ్తే గొయ్యి. ఏమిటి ఇప్పుడు మన పరిస్థితి? ఎర్ర సముద్రంలో పడినా చస్తాం, ఇప్పుడు ఆ వెనక్కి వెళ్ళినా ఆ ఫరో చేతిలో చేస్తాం, సావు తప్ప మనకి వేరే మార్గం లేదు. అందుకే చెప్పాను, ఫిలిప్తీల మార్గం గుండా వెళ్ళిపోతే ఇంపాటికి వెళ్ళిపోదాం, ఇప్పుడు ఇలా తీసుకొచ్చి మమ్మల్ని ఇరికించేస్తావు అని చెప్పేసి ఒక్కొక్కడు మోషేని ఇంకా మాట్లాడడం మొదలు పెడితే, కొంతమంది అంటున్నారు మోషేతో మాట్లాడలేవు, ఇంకా మాట్లాడుకోవడం లేవు, చంపేయడమే, రండి అని చెప్పేసి రాళ్ళు తీశారండి మోషేని చంపేయడానికి, మోషేని అహరోన్ని చంపేయడానికి. మోషే భయపడిపోయి ప్రార్థన చేయడం మొదలుపెట్టాడు. దేవుడు అంటున్నాడు, ఎందుకు భయపడుతున్నావు? నువ్వు చేయి చాపి సముద్రమునకు ఆజ్ఞయి అన్నాడు. సముద్రానికి ఆజ్ఞయి అన్నాడు. సముద్రానికి ఆజ్ఞ ఇవ్వగానే సముద్రము 2 పాయలు అయిపోయింది, 6 నేల వచ్చింది. వాళ్ళందరూ ఆశ్చర్యపోయారు. ఇజ్రాయేల్ ప్రజలందరూ కూడా 6 నేల మీద నడిచి ఆ పక్కకి వెళ్ళిపోయారు. గట్టిగా స్తోత్రం చెప్పండి, హల్లెలూయా చెప్పాలి ఇంకొకసారి. దేవుని బిడ్డలారా గమనించండి. ఆ తర్వాత ఇజ్రాయేలీలు ఏ విధంగా అయితే నడిచి ఆ పక్కకి వెళ్ళిపోయారో, అలాగే ఐగుప్తీయులు కూడా అలాగూ చెయ్య చూసి, ఎలాగా ఐగుప్తీయులు అలాగూ చెయ్య చూసి మునిగిపోయారు. ఐగుప్తీయులు అలాగూ చెయ్య చూసి మునిగిపోయారు, చనిపోయారు. ఐగుప్తీయులు దిగిపోయారు, మనం కూడా వెళ్ళిపోతామని చెప్పేసి రథాలతో దిగిపోయారు, సైన్యం అంతా దిగిపోయింది. దిగిపోయి మధ్యలోకి వెళ్ళింది దాకుండి దేవుడు మరలా మోషేతో చెప్పాడు, ఆజ్ఞాపించాను. మోషే ఆజ్ఞాపించాడు, మొత్తం సముద్రం కలిసిపోయింది. ఆ సముద్రంలో ఈల కలిసిపోయారు. స్తోత్రం చెప్పండి. మొత్తం 600 రథాలు, గుర్రాలు అన్నీ కూడా సముద్ర గర్భంలో కలిసిపోయి. దేవుడి బిడ్డలారా, నేను ఒక విషయం చెప్తాను. దేవుని మార్గం ఇరుగ్గా ఉంటుంది, దేవుని మార్గం సంకుచితముగా ఉంటుంది. కానీ మన మార్గమును విడిచిపెట్టి దేవుని మార్గంలో నడిపించబడితే మనము అనుమానించే స్థితిలో ఉంటుంది దేవుని మార్గం, ఏం జరుగుతుందో అన్నట్లుగా. కానీ అడుగేస్తే అద్భుతం జరుగుతుంది దేవుని మార్గంలో. అడుగుకి అద్భుతం కనబడుతుంది దేవుని మార్గంలో. అడుగడుగున అద్భుతమే. ఒక విషయం గమనించండి, అడుగడుగున అద్భుతమే కనబడుతుంది. కానీ నీవు ఏర్పరచుకున్న మార్గము పూల మార్గంలో కనబడుతుంది, చాలా అద్భుతమైన మార్గంగా కనబడుతుంది. కానీ అడుగేసేసరికి శోధనలు, శ్రమలు, ఎందుకంటే నువ్వు అనుకున్నది జరగదు, నువ్వు అనుకున్న ప్రకారంగా అది అక్కడ జరగదు. అందుకని నీ పరిస్థితులన్నీ కూడా హీనమైన స్థితికి వెళ్ళిపోతాయి, తట్టుకోలేని పరిస్థితి వచ్చేస్తుంది, శక్తిహీనుడిగా ఉంటావు. కానీ దేవుని మార్గంలో అట్లా కాదు, అడుగేస్తే అద్భుతం కనబడుతుంది, అడుగేస్తే అద్భుతం కనబడుతుంది. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని పిల్లలారా, ఈరోజు నేను చెప్పే విషయం గుర్తుంచుకోండి. వాళ్ళు ఐగుప్తు దేశం నుండి కానాను దేశం వెళ్ళేంత వరకు కూడా ఆకలిస్తే మన్నాను కురిపించి ఆహారం పెట్టాడు వాళ్ళకి, దాహం వేస్తే బండను చీల్చి నీళ్ళిచ్చి దప్పిక తీర్చాడు వాళ్ళకి. ఏమండి, ఒక్క మాట రాయబడి ఉంది, గుర్తుంచుకోండి. ఒక్క మాట రాయబడి ఉంది. ఎన్ని సంవత్సరాలు నడిచారు వాళ్ళు? చెప్పాలి. ఎన్ని సంవత్సరాలమ్మా? 4 సంవత్సరాల? 40 సంవత్సరాలు.
కదా. ఎన్ని సంవత్సరాలు? బయలుదేరినప్పుడు సంవత్సరం పిల్లోడు అనుకోండి ఐగుప్తు దేశంలో. కనాను దేశం వెళ్ళేసరికి ఎన్ని సంవత్సరాల వయసు? మరి వాడికి బట్టలు ఎక్కడే చెప్పండి? వాడికి బట్టలు ఎక్కడే? తెలియదు కదా. తెలుసా? అద్భుతం. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఒక మాట రాయబడి ఉంది ద్వితీయోపదేశ కాండంలో, చూడండి 8వ అధ్యాయం. ద్వితీయోపదేశ కాండము 8వ అధ్యాయంలో ఒక మాట నేను మీకు చూపిస్తాను. 4వ వచనం అందరూ తీద్దామా? ఈ 40 సంవత్సరములు నువ్వు వేసుకున్న బట్టలు పాత గిల్లలేదు, నీ కాలు వాయలేదు. ఇప్పుడు చెప్పండి, ఈ 40 సంవత్సరాలు ఒకటే డ్రెస్సు. అర్థమైంది మీకు? ఈ 40 సంవత్సరాలు కూడా వాళ్ళకి ఎన్ని డ్రెస్సులు? అరణ్యంలో ఏమైనా షాపింగ్ మాల్స్ ఉన్నాయా? రెడీమేడ్ షాపింగ్లు ఉన్నాయా? చెప్పండి. రెడీమేడ్ క్లాత్ షోరూమ్స్ లేదు కదా. మరి ఎక్కడి నుంచి వచ్చినాయి? వాళ్ళు వేసుకున్న ఈ 40 సంవత్సరాలు నువ్వు వేసుకున్న బట్టలు పాత గిల్లలేదు అంటే అర్థం ఏంటో తెలుసా? దేవుడు ఎంత అద్భుతంగా వారిని నడిపించాడంటే, గుర్తుంచుకోండి, సంవత్సరం పిల్లోడు అక్కడికి వెళ్ళేసరికి 40 సంవత్సరాల వయసు. అంటే వీడు పెరుగుతున్న కొలది వీడు ఒంటి మీద ఉన్న డ్రెస్ కూడా పెరగడం మొదలైంది. వాస్తవం. దేవునికి మహిమ కలుగును గాక. వీడు ఎలాగైతే పెరుగుతున్నాడో వీడు ఒంటి మీద ఉన్న డ్రెస్ కూడా పెరుగుతుంది. ఇది ఎట్లా సాధ్యం? దేవునికి సాధ్యం అంతే, ఇంక మాట్లాడకు. లాజిక్ లేదు ఇక్కడ. దేవునికి మహిమ కలుగును గాక. లాజిక్ ఉన్నది అంత మ్యాజిక్కే దేవుని దగ్గర. గట్టిగా స్తోత్రం చెప్పండి. ఇంక మాట్లాడొద్దు అంతే. దేవునికి సాధ్యం, అది మనుషులకు అసాధ్యం. మనుష్యుడు ఎదుగుతున్న కొలదిగా డ్రెస్ కూడా పెరుగుతుంది వాడితో పాటు. పాతగిల్లలేదు అంటే కొత్త డ్రెస్లా ఉందన్నమాట. ఈ 40 సంవత్సరాలు కూడా వాడు వేసుకున్న డ్రెస్ ఎలాగ ఉంటుందంటే కొత్త డ్రెస్ అన్నమాట. షోరూంలోంచి తెచ్చిన డ్రెస్సే. అద్భుతముగా. కారణం, దేవుడు చెప్పిన మార్గంలో నడిచారు కాబట్టి. దేవుడు చెప్పిన మార్గంలో నడిస్తేనే నువ్వు అద్భుతాలు చూడగలదు. నీకు తోసిన మార్గంలో నువ్వు ప్రయాణం చేస్తే, నీకు ఇష్టం వచ్చిన మార్గంలో నువ్వు నడవగలిగితే, దేవునికి నీ భక్తికి నీ క్రియలకు సంబంధం లేదు కాబట్టి ఆయన సైడ్ అయిపోతాడు. నువ్వే భారం భరించాలి, నువ్వే అనుభవించాలి ప్రతి పరిస్థితి కూడా. ఎందుకంటే నువ్వే ఏర్పాటు చేసుకున్న మార్గం అది. ఇజ్రాయేలీలు నిజంగా ఆ 40 రోజులు వెళ్ళే ప్రయాణంలో వెళ్తే మీరు గమనించండి, శత్రువు చేతులు పడి వాళ్ళు చచ్చిపోతారు. దొరికేద్దిరా లేదా ఫరో సైన్యానికి? వాళ్ళ మార్గంలో వెళ్తే ఫరో సైన్యానికి దొరికేద్దరు. ఎందుకంటే అక్కడ ఎర్ర సముద్రం లేదు కాబట్టి. మరి ఎర్ర సముద్రం మార్గం గుండా తీసుకెళ్ళడానికి కారణం ఏంటంటే శత్రు శాసం ఉంచకూడదని దేవుడు అనుకున్నాడు కాబట్టి. అక్కడ ఏమని ఉంటుందో తెలుసా? మీరు చూస్తున్న ఐగుప్తీయులను ఇంకెన్నడూను మీరు చూడరు. మీరు చూస్తున్న ఐగుప్తీయులను ఇంకెన్నడూను మీరు చూడరని ఉంటుంది. యెహోవా మీకు కలగజేయు రక్షణ నేడు ఊరికినే నిలబడి చూడుడి. అంతే. మనం ఏమీ ప్రయాసపడేది ఏమీ లేదు అక్కడ. ఊరికే నిలబడి చూడడమే దేవుడు కలగజేసే కార్యం అంతా. ఊరికినే అలా నిలబడడమే. మనం ఏం చేసేది ఏం లేదు, మన ప్రయాసం ఏమీ లేదు, అలా నిలబడడమే. స్తోత్రం చెప్పండి గట్టిగా. అయితే ఒక్క విషయం చెప్తున్నాను ఈ రోజున, దేవుడు ఇన్ని అద్భుతాలు చేసుకుని ఇన్ని కార్యాలు చేస్తున్నాడే కారణం ఏంటో తెలుసా? ఇజ్రాయేల్ ప్రజల పట్ల ఐగుప్తు దేశంలో పస్కా బలి అని ఒక పశువును వధింపజేసి ఆ రక్తాన్ని వారి మీద ప్రోక్షేపింపజేసి వారిని విమోచించి అక్కడి నుండి తీసుకురావడం మొదలుపెట్టాడు. పస్కా బలి పశువు ద్వారా, అవునా? ఆ రక్తం ద్వారా వారిని విమోచించి అప్పుడు వారి ప్రయాణం మొదలైంది. ఆ ప్రయాణంలో అద్భుతాలు చూశారు, దేవుని మార్గంలో నడిచారు. కాబట్టి ఈరోజు కూడా నేను చెప్పేది అదే. యేసుక్రీస్తు ప్రభు వారి శిలువ బలియోగములో మీరు నిలబడి ఆయన రక్తములో కడగబడి విశ్వాస యాత్రను ప్రారంభిస్తే, ఈ విశ్వాస యాత్రలో ఈ ప్రయాణంలో అడుగడుగున అద్భుతాలు చేయడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. ఈ రోజున సిద్ధంగా ఉన్నాడు. కానీ ఎందుకు శక్తిహీనులు అవుతున్నారంటే నేను అదే చెప్తున్నాను కదా, మీరు ఇంకా సంఘంలో చేర్చబడలేదు, ఇంకా యేసు రక్తంలో కడగబడలేదు, మీరు వెలుగుగా మార్చబడలేదు, వెలుగుగా మార్చబడలేదు, శక్తిహీనులుగా ఉన్నారు. బాప్తిస్మము పొందామంటున్నారు. అసలు బాప్తిస్మము దేనికోసం పొందుతున్నారో తెలుసండి? ఈ రోజున సిగ్గు,
దౌర్భాగ్యం. పెళ్లి చేయాలంటే మా అబ్బాయికి బాప్తిస్మం ఎప్పుడు ఇస్తారు పాస్టర్ గారు అని అడుగుతున్నారు. ఎంత దౌర్భాగ్యపు స్థితి ఇది. పెళ్లి చేయాలండి పాస్టర్ గారు, మా అమ్మాయికి బాప్తిస్మం ఎప్పుడు ఇస్తారు అంటే బాప్తిస్మం పెళ్ళిళ్ళ కోసమా? నేను ఎప్పుడు కూడా పెళ్ళిళ్ళ కోసం బాప్తిస్మం ఇవ్వను. బాప్తిస్మం ఇవ్వకుండానే పెళ్ళిళ్ళు చేసేస్తాను నేను. వాళ్ళకు మారు మనసు వచ్చిన తర్వాత బాప్తిస్మం ఇస్తాను. మా ఇంట్లో వాళ్ళకి అంతే. కొంతమందికి బాప్తిస్మం ఇవ్వలేదు, పెళ్ళిళ్ళు చేసాం, ముందు పరిశుద్ధ వివాహం చేసాం. ఎందుకంటే పెళ్ళిళ్ళ కోసం కాదు బాప్తిస్మం, ఆత్మను రక్షించుకోవడం కోసం బాప్తిస్మం. స్తోత్రం చెప్పాలి గట్టిగా. బాప్తిస్మం ఈరోజు ఎందుకు పొందుకుంటున్నారో తెలుసా? కార్యాల కోసం. మొన్న ఒక సహోదరు అంటుంది, పాస్టర్ గారండి నాకు బాప్తిస్మం ఇవ్వండి అంటుంది. ఏ అమ్మ ఎందుకమ్మా అంటే, మొన్న ఒక ప్రసంగం విన్నానండి టీవీలో, బాప్తిస్మం తీసుకుంటేనే కానీ నాకు జాబ్ రాదంటండి, నేను బాప్తిస్మం తీసుకోవాలండి, నా పరిస్థితులన్నీ మారాలంటే బాప్తిస్మం తీసుకోవాలంటండి, అందుకని నా పరిస్థితులు మారాలంటే నాకు బాప్తిస్మం కావాలంటే నాకు బాప్తిస్మం. ఇప్పుడు పరిస్థితులు మారడం కోసం బాప్తిస్మా? నీకు జాబ్ రావడం కోసం బాప్తిస్మా? ఇలాగ మారిపోయింది ఈరోజు క్రైస్తవ్యం. బాప్తిస్మం అనుకున్న అర్థమే మార్చేశారు. బాప్తిస్మం కాదమ్మా, రక్షణ పొందు. ముందు రక్షణ అంటే యేసుక్రీస్తు నీ హృదయంలో చేర్చుకో, నీ పాపములన్నీ ఒప్పుకో, విడిచిపెట్టు. అప్పుడు ఆయన రక్తములో నీ పాపములన్నీ కడిగి నిన్ను పరిశుద్ధపరుస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. అప్పుడు నువ్వు శక్తిమంతుడుగా అవుతావు. యేసు రక్తంలో కడగబడిన వాడిని ముట్టడానికి అపవాదికి అసలు ధైర్యమే లేదు తెలుసా? నువ్వు రక్తంలో కడగబడలేదు కాబట్టి అపవాది నీ చుట్టూ తిరుగుతున్నాడు. వాడికి బానిసమైపోయావు. ఇంకా ఎప్పుడైతే నువ్వు యేసు రక్తంలో కడగబడతావో నిన్ను టచ్ చేయడానికి వాడికి ధైర్యం ఎక్కడిది? వాడికి సత్తా ఎక్కడిది నిన్ను టచ్ చేయడానికి? యేసు రక్తంలో కడగబడిన వాడంటే వాడికి భయం, వెన్నులోంచి వణుకొచ్చేస్తుంది వాడికి యేసు రక్తంలో కడగబడిన వాడిని చూస్తే. ఈరోజు సాతాను మన చుట్టూ తిరుగుతున్నాడంటే కారణం ఏంటి చెప్పాలి? కారణం ఏంటి? దేవునికి మహిమ కలుగును గాక. ఒక సహోదరి ఎంత ప్రార్థన చేయమన్నా చేసేది కాదు. వాక్యం ఏంటున్నా నిద్రపోతూనే ఉండేది. కునుపాట్లు ప్రార్థనకు వచ్చిన ఇంటికాడ మోకాలు వేసుకుని ప్రార్థన చేసుకుని నిద్రపోయేదట. అలా ఉండేది. ఒక రోజున పరిస్థితులు బాగోలేదు. అడిగాము, ఏంటమ్మా పరిస్థితి ఏంటంటే, ఏమనండి సాతానుడు మమ్మల్ని వదలట్లేదండి బాబు, ఎంత ప్రార్థన చేసినా వాడు వదలతలేదు, వాడు పట్టుకునే ఉంటున్నాడు, ఎంత ఎలా చేసినా అంటుంది. ఓ రోజున ప్రార్థన చేసుకుని పడుకుంటే ఆమెకు ఒక దర్శనం వచ్చిందంట. ఓ దర్శనం. ఆ దర్శనంలో నాతో చెప్తున్నట్టుగానే దర్శనం వచ్చిందన్నమాట. ఇలాగా సాతానుడు మమ్మల్ని వదలట్లేదండి పాస్టర్ గారు అని చెప్పేసి. అయితే పాస్టర్ గారి ముఖం కనబడట్లేదు, మాటలు వినబడుతున్నాయి. ఈమె పాస్టర్ గారితో చెప్తుంది, మా పరిస్థితి మారట్లేదు పాస్టర్ గారు, మేము ప్రార్థన చేసుకుందామంటే కునిపాట్లు వచ్చేస్తున్నాయి, అండ్ వాక్యం చదువుకుందామంటే కునిపాట్లు వచ్చేస్తున్నాయి, దేవుని సన్నిధికి వచ్చిన కునిపాట్లు వచ్చేస్తున్నాయి. ఏమిటండి పాస్టర్ గారు మా పరిస్థితి ఏంటండి పాస్టర్ గారు అంటే, సాతానుడు మమ్మల్ని పట్టుకుని వదులుతలేదండి, వాడు మా నుండి వేరే వైపులో ప్రార్థన చేయండి అంటుంటే ఈ పాస్టర్ గారు సాతాన్ని ఆకేసాడంట. రే ఇట్లా రారా అన్నాడట. ఎవరు? సాతానుడు వచ్చాడు. వస్తే ఈమెను ఎందుకు పట్టుకుని వదులుతలేదు అని అడిగాడట ఆ పాస్టర్ గారు. ఆడన్నాడట, బల్లెటోరండి పాస్టర్ గారు మీరు, నేను ఆవును వదలడం కాదు, ఆవిడే నన్ను వదలట్లేదు, నేనేం చేయనండి అన్నాడట. దేవునికి మహిమ కలుగుతుంది కాదు. నేను ఆవును వదిలేద్దాం అనుకున్నా, ఆవు నన్ను వదలట్లేదండి, నేనేం చేయనండి. ఇది ఈనాటి క్రైస్తవుల పరిస్థితి. యేసు నామం అనగానే వాడు పారిపోతున్నాడు, మరలక పక్కకి వెళ్ళి నిన్ను కాదు నువ్వు వచ్చి అన్నట్టు కానీ తీసుకొచ్చి మళ్ళీ పక్కన కూర్చోబెట్టుకుంటున్నారు. ఎంత దారుణం అండి ఇది, దారుణమా కాదా? ఈరోజు క్రైస్తవ సంఘాల్లో కానీ క్రైస్తవుల్లో కానీ దైవజనుల్లో కానీ శక్తి లేదండి. కేవలము భక్తి అనే ఒక ముసుగేసుకుని నడిచిపోతున్నారు అంతే. నిజమైన భక్తి లేదు, నిజమైన శక్తి లేదు. కారణం ఏంటో చెప్పనా? ఒక మాట చెప్పేసి నేను ముగిస్తాను. మనకి ఈ సంబరాలకు ఊరేగింపులు జరుగుతాయి కదా, ఊరేగింపులు మీకు అందరికీ తెలుసు, తెలియదంటే అలా చూస్తారంటే ఊరేగింపులు జరగవా? జరుగుతాయి కదా. ఊరేగింపులు ఏం చేస్తారు? మేకప్ కొట్టుకుని రంగులు వేసుకుని వ్యాసాలు వేస్తారు. ఇప్పుడు వేయట్లేదు కానీ ఇదివరకు వ్యాసాలు వేసేవారు. ఇదివరకు చాలా భయంకరమైన వ్యాసాలు కూడా వేసేవారు. అలాగే వేసాలు వేస్తున్నారు. ఆ రోజు ఆదివారం ఆరాధన జరుగుతుందంట ఓ చర్చిలో.
ఆరాధన జరుగుతుంది, వేసాలు వేస్తున్నారు, ఊరేగింపు జరుగుతుంది, ఇక్కడ ప్రార్థన జరుగుతుంది వేరే చర్చిలో, అక్కడేమో ఊరేగింపు జరుగుతుంది. ఒక రోజున ఆ ఊరేగింపు జరుగుతూ ఉండగా చర్చి తిన్నంగా వచ్చేసరికి ఇక్కడ ఆరాధన అయిపోయింది. చర్చి వెనకాలే పాస్టర్ గారి ఇల్లు, ఈ పక్క నుంచి వెళ్ళిపోవచ్చు అన్నమాట ఆ ఇంట్లోకి. ఆరాధన అయిపోయింది, పాస్టర్ గారు వెళ్ళిపోయారు. ఈలోగా వర్షం వచ్చేస్తుంది కదా అని చెప్పేసి చర్చిలో కొంతమంది విశ్వాసులు ఆగిపోయారు, ఉండిపోయారు. ఒక దగ్గర ఒక 50-60 మంది ఉంటారనమాట విశ్వాసులు, అందులో ఉండిపోయారు. ఈ వర్షం వచ్చేసరికి వేసాలు వేసి వాళ్ళు ఆ చెట్టు కిందకు ఒకడు, ఆ చెట్లోకి ఒకడు వెళ్ళిపోయాడు. ఈలోగా 2 కొమ్ములు 4 ఎదరికెట్టుకుని ఏమండి ఏదో రాక్షసుడు వేసం వేసాడనమాట ఒకడు. ఆ రాక్షసుడు వేసం వేసినోడు ఏం చేశాడంటే, ఈ రంగు వెళ్ళిపోతుందని గబగబా పరిగెత్తి వచ్చి చర్చిలో దూరాడు. ఎక్కడికి వచ్చాడు? చర్చిలోకి వచ్చాడు. ఆ రోజు పాస్టర్ గారు సాతానుడి గురించి గద్దించి వాక్యం చెప్పాడు. ఆయన అపవాది గురించి ఎప్పుడైతే గద్దించి వాక్యం చెప్పాడో, ఈ పాస్టర్ గారు ఏమో ఆ రూమ్లోకి వెళ్ళిపోయాడు. చర్చిలోనేమో వర్షం వస్తుందని ఒక 50-60 మంది ఉండిపోయారు. వాడు అదిరిపాఠంగా వచ్చి ఒక ఊరికి లోపలికి. వీళ్ళందరూ ఉలిక్కి పడి, కొంతమంది అయితే పడిపోయారు, కొంతమంది అయితే పాస్టర్ గారు ఈరోజు అపవాది గురించి వాక్యం చెప్పారు, నాకు తెలుసు వాడి కోపం వచ్చేస్తుందని, పాస్టర్ గారు కూడా లేరు, వెళ్ళిపోయారు, వీడు వచ్చేసాడు, ఇప్పుడు మనల్ని ఏదో ఒకటి చేసేస్తాడు అని చెప్పేసి అందరూని వాడికి దండాలు పెట్టేసి, బాబోయ్ మమ్మల్ని ఏం చేయొద్దు బాబోయ్, దయచేసి మమ్మల్ని వదిలేయి బాబోయ్, పాస్టర్ గారు చెప్తూ మాత్రం చెప్పారు కానీ మేము ఎప్పుడైనా మీ సహవాసంలో తప్పుకున్నామా, ఎప్పుడైనా నిన్ను విడిచిపెట్టామా, నీ ఆజ్ఞ మీరేమా, నీ ఆజ్ఞలోనే నడిచాం కదా, ఏదో పైకి చర్చికి వస్తాం కానీ నీతోటే నడిచాం కదా, మమ్మల్ని వదిలే బాబోయ్ అని దండాలు పెట్టేసరికి వాడికి భయం వేసి ఏం చేయాలో తెలియక ఆ రూమ్లోకి, పాస్టర్ గారు రూమ్లోకి వెళ్ళిపోయాడు. ఎక్కడి నుంచి? వాడికి భయం వేసింది, వీడిని కంగారు పెట్టేసారు వీళ్ళందరూ కలిసి. వాడు ఏం చేశాడు, పాస్టర్ గారు రూమ్లోకి వెళ్ళారు. పాస్టర్ గారు అప్పుడే ఏం చేశాడంటే డ్రెస్ తీసేసి బాత్రూమ్కి వెళ్ళొచ్చి అద్దం ముందు నుంచి ఉన్నాడు. ఆయన వెనకాల వచ్చి నుంచునేసరికి అద్దంలో కనపడుతున్నాడు. ఈయనకి దడ, ఎవరికి? ఈ పాస్టర్ గారికి దడ. ఈ వెంటనే కళ్ళు మూసుకుని ఎదురుకి తిరిగి అంటున్నాడు, చెప్పడం వరకు చెప్పాను కానీ ఎప్పుడైనా నేను విడిచిపెట్టానా? నేను అక్కడ చెప్పడం వరకే నా డ్యూటీ, నేను ఎప్పుడూ నిన్ను విడిచిపెట్టలేదు, దేవుని మార్గాలు బోధిస్తాను అంతే, నేను పాటించను, నన్ను ఏం చేయకు బాబోయ్ అంటున్నాడు. ఇది ఎక్కడ తలపోటారు బాబు అని అడిపోయాడు. దేవునికి మహిమ కలిగిన. చూసారా, ఇలా ఉంది భక్తి ఈ రోజున క్రైస్తవుల భక్తి. పైకి భక్తి కలిగిన వారిగా కనబడుతున్నారు కానీ దాని శక్తిని ఆశ్రయించలేకపోతున్నారు. కేవలము ఎందుకు వాడుతూనే ఉంటున్నామంటే మన పాపములు ఇంకా కడగబడలేదు కనుక, మన అపరాధములు మన నుండి వేరు చేయబడలేదు, మన పాపములు మన నుండి వేరు చేయబడలేదు. ఒక్క మాట, దేవుడు వెలుగు కలగుగాక అన్నప్పుడు వెలుగు కలిగింది, అప్పుడు వెలుగును చీకటిని వేరు చేశాడు కదా. అలాగే మనము దేవుని సన్నిధికి వచ్చిన తర్వాత మనము వెలుగుగా మార్చబడాలి. మనలో ఉన్న చీకటి అనే పాపము నుండి మనము వేరు చేయబడాలి, మనము వెలుగు సంబంధులుగా మారాలి. అప్పుడు చీకటిని చూస్తే మనం భయపడవలసిన అవసరం లేదు. ఎందుకంటే మనము వెలుగు గనక మనల్ని చూసేసరికి చీకటి మాయమైపోతుంది. అర్థమవుతుందా? ఇప్పుడు ఈ లైట్లన్నీ ఆర్పేసామనుకోండి చీకటిగా ఉంటుంది. ఇప్పుడు ఒక లైట్ వేసామనుకోండి చీకటి ఏమవుతుంది? కనబడుతుందా? మాయమైపోద్ది. చీకటిని నువ్వు వెతకలేవు. ఇక్కడ ఇదంతా వెలుగు, చీకటిని నేను ఇక్కడ వెతకలేను. కానీ లైట్ తీసేస్తే చీకటి ఇదంతా, కానీ లైట్ వేయగానే చీకటి మాయమైపోతుంది. అలాగే నువ్వు లోకానికి వెలుగై ఉన్నావు కనుక నువ్వు లోకంలో ఉన్నప్పుడు చీకటి మాయమైపోవాలి. చీకటి ఉనికి కనబడకూడదు, చీకటి అసలు కనబడకూడదు. అది నీ జీవితంలో మొట్టమొదట జరగాలి, నీ బ్రతుకులో మొట్టమొదటిగా జరగాలి. అది ఎప్పుడు జరుగుతుందంటే యేసుక్రీస్తు నామంలో బాప్తిసం తీసుకుంటే జరగదు, యేసుక్రీస్తు నామంలో రక్షణ పొందితే జరుగుతుంది. రక్షణ హృదయ సంబంధమైనది. ఎప్పుడైతే యేసు నీ హృదయంలో నీకు వస్తాడో అప్పుడు నీ హృదయంలో చీకటి తొలగిపోయి వెలుగు ఉదయిస్తుంది. అప్పుడు చీకటి కనబడదు, చీకటి మాయమైపోతుంది. కాబట్టి నీవు శక్తితో నింపబడిన భక్తిని చెయ్యాలి, శక్తితో నింపబడే భక్తిని చెయ్యాలి. కానీ
శక్తి లేని భక్తి నీ జీవితంలో అవసరం లేదు. లోకంలో ఉన్న వాటిని బట్టి కాదు. ఇంకా చాలా విషయాలు చెప్పాలి కానీ సమయం లేదు కాబట్టి నేను ముగించేస్తున్నాను. దేవుని బిడ్డలారా, మనము శక్తిమంతులుగా ఉండాలి దేవుని సన్నిధిలో. ఎలాంటి పరిస్థితి వచ్చినా యేసు నామములో వాటిని ఎదిరించడానికి, యేసు నామములో వాటిని జయించడానికి, యేసు నామములో విజయము పొందడానికి మనం సిద్ధపడాలి. యేసు నామములో విడుదల ఉంది, యేసు నామములో జయముంది, యేసు నామములో గొప్ప శక్తి ఉంది అని పాటలు పాడడం కాదు, ప్రార్థన చేయడం కాదు, దాన్ని మనము అనుభవించాలి. క్రియరూపంలో అనుభవించాలి. దాన్ని శక్తి అంటారు. ఎంతమందికి అర్థమైంది? కాబట్టి లోకముతో స్నేహం చేసినంత చేపు, లోకముతో నువ్వు నడుస్తున్నంత చేపు, లోకములో నువ్వు ఉన్నంత వరకు దేవుని శక్తి నీకు అందదు, అందకుండగానే పోతుంది. కానీ లోకము నుండి వేరై చూడు, దేవుని శక్తిని ఎలా పొందుకుంటావో నీకు అర్థమవుతుంది. దేవుని అభిషేకంతో ఎలా నింపబడతావో నీకు అర్థమవుతుంది. ఒకసారి ఆలోచించు. దేవుని సహాయము సామాన్యముగా ఉండదు, చాలా ఉన్నతంగా ఉంటుంది. నువ్వు జయించాలి. లోకాన్ని జయించాలన్నా, పాపాన్ని జయించాలన్నా, అపవాదిని జయించాలన్నా నువ్వు దేవుని శక్తిని కలిగి బ్రతకాలి, ఆయన అభిషేకాన్ని కలిగి బ్రతకాలి. ప్రార్థన చేసుకుందామా? దేవుడి మాటలు తన వినికిడిలో దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం. మోకరించండి. ప్రభువా,